మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారంలోని సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రతిష్టాపనకు 18 ఏళ్లు పూర్తవడంతో ఈసారి అష్టాదశ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 13 నుంచి ప్రారంభమైన ఉత్సవాలు గణపతి పూజ, పుణ్యాహవాచనం, ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఇవాళ అన్నదానం, సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు చెరుకు సరిత, బద్రీనారాయణ గౌడ్ తెలిపారు. ఈ ఆలయం నిర్మాణం జరిగి 18 సంవత్సరాల నుండి 19వ సంవత్సరం ఎంటర్ అయ్యింది. ఆలయం కట్టినప్పటి నుంచి మా గ్రామస్తుల సహకారంతో, పెద్దల సహకారంతో నిర్వహణ ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇద్దరు వచ్చి జరిగిన శివరాత్రి ఇప్పుడు వేల మంది జనాలతో కిలకిలలాడిపోతున్నది, మొత్తం కట్టకట్టలాడిపోతుంది. గుడి అంతా కూడా మేము వచ్చిన జనాలందరికీ కూడా అన్ని సౌకర్యాలు బాగుండాలని చెప్పేసి పైనుంచి నడవడానికి ఒక వాక్ ఓవర్ ఫ్రీగా నడిచే వాళ్ళకి, మళ్ళీ వృద్ధులకి, చిన్నపిల్లలకి కూడా ఫ్రీగా లైన్ ఉంది. తర్వాత అభిషేకాలు ఎట్టి పరిస్థితులలో అభిషేకాలు, అర్చనలు ఆగకుండా జరగాలని చెప్పేసి 48 అవర్స్ 48 గంటలు ఏకధాటిగా అభిషేకాలు జరుగుతాయి. ఈరోజు రేపు ఈరోజు రాత్రి 12ంటికి లింగోద్భవ కాల అభిషేకం ఉంటుంది. లింగోద్భవ కాల అభిషేకం తర్వాత కళ్యాణం జరుగుతుంది. పూర్తి రోజు మొత్తం జాగరణ. తర్వాత రేపు 10 క్వింటల్ల బియ్యం పెట్టేసి మనం అన్నప్రసాదం సుమారు 10,000 మందికి మేము అన్నప్రసాదం పెట్టాలని అనుకుంటున్నాం. దానికి ఏర్పాట్లు అన్నీ కూడా జరిగినాయి. శివరాత్రి సందర్భంగా స్ఫటికలింగేశ్వర స్వామి టెంపుల్ పోచారం శివాలయంలో జరుగుతున్న 18వ వార్షికోత్సవం భాగంగా శ్రవణ నక్షత్రంలో మా స్మరణ డ్యాన్స్ అకాడమీ నుంచి నాట్య కళాశాల ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మా 3 బ్రాంచ్ల నుంచి 50 మంది చిన్నారులతో ఇక్కడ నృత్య ప్రదర్శన జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు సరిత మేడం గారికి, బద్రీనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇది మా 2వ సంవత్సరం ఇక్కడ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ ఆలయం నిర్మాణం